అన్నా అమ్మా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే తీసుకోండి. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే వాళ్ళు మీ మీద పరిపాలన చేస్తారు, మిమ్మల్ని తొక్కేటట్టు. మీ బిడ్డల భవిష్యత్తు మొత్తం అన్నీ నాశనం అయిపోతాయి. ఆలోచన చేయండి. 5 సంవత్సరాల కింద ఎన్నికలు వచ్చాయి, మీరు ఓట్లేశారు, గెలిపించారు, అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? గుమ్మనూరు జైరాం. ఎలా చేశాడన్నా పరిపాలన? 5 సంవత్సరాలు ఏమైనా పనికొచ్చాడా? ఏమైనా చేశాడా మీకోసం? ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంతన్నా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా? ఒక్క రకంగానైనా బాగుపడ్డారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మంత్రి కూడా అట కదా, ఏం మంత్రి? కార్మిక మంత్రి, కార్మిక శాఖ మంత్రి. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి? మీరు ఓట్లేసి గెలిపిస్తే మంత్రి కూడా అయ్యాడట కదా, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయమ్మా. కార్మిక శాఖ మంత్రి అట. ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. వచ్చినాయా? వచ్చినాయమ్మా. ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అన్నమాట. ఆ క్యాండిడేట్ మంచోడైతే మళ్ళీ ఓట్లు పడేటట్టయితే ఇక్కడే నిలబెట్టవచ్చు కదా, మళ్ళీ పక్కన ఎందుకు పంపించాలి? ఇక్కడ ఫెయిల్ అయ్యాడనే కదా ఇంకో చోటికి పంపిస్తున్నారు. ఆలోచన చేయండి. ఎవరికి ఓట్లేస్తున్నాం, ఎందుకు ఓట్లేస్తున్నాం అని ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పారు? 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద వచ్చి ఉండాల్సింది. వచ్చిందా? చంద్రబాబు గారు వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? చంద్రబాబు గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ చేతనైందా ఒక రాజధాని కట్టడం? కనీస ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఒకవైపు చంద్రబాబు గారు విస్మరించారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించారు. కేవలం బీజేపీతో వాళ్ళ దోస్తీ కోసం. పోనీ ఒకరైనా రాజధాని కట్టారా అంటే ఉందా రాజధాని? పక్కన బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం. మనకేముందన్నా? ఏముంది? చిప్ప. ఏముంది? మనకేం మిగిలింది? ఏం చేశారు వీళ్ళు? గుండు సున్నా మిగిల్చారు. ఆలోచన చేయండి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల కింద ఈ ఊర్లోనే మీటింగ్ పెట్టి ఎన్ని మాటలు చెప్పారు? వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పలేదా? 80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మరి 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి. ఎందుకు అవ్వలేదన్నా వేదావతి ప్రాజెక్టు? ఎందుకు అవ్వలేదట? ఎప్పుడన్నా మీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి ఎందుకు అవ్వలేదు అని చెప్పారా? మళ్ళీ వచ్చారట. ఇక్కడ దారిలో వస్తుంటే చూసాం, ఒక శిలా పథకం ఏమో రాజశేఖర రెడ్డి గారు వేశారు, దాని పక్కనే 2 అడుగులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు శిలా పథకం వేశారు. పోనీ ప్రాజెక్ట్ ఏదైనా మొదలైందంటే ఇంకా ప్రాజెక్టే మొదలు కాలేదట. ఎందుకని? శిలా పథకాల ప్రభుత్వంలో మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారు, మళ్ళీ చంద్రబాబు గారు చెల్లి చేశారట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి చేశారట, మళ్ళీ ఇంకోసారి ఈ మధ్య చేశారట. ఇలా అన్ని శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైతే మరి ప్రజలు ఎప్పుడు బాగుపడాలి? రాష్ట్రం ఎప్పుడు బాగుపడాలి? ఒక్క రకంగానైనా మేలు జరుగుతుందా? ఇక్కడ టమోటా ఎక్కువ పండిస్తారు. పోనీ టమోటా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పలేదా? వచ్చిందా అన్నా? ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది.